నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన కస్టమర్ ఒకరు డెల్ ఇన్స్పిరాన్ ల్యాప్టాప్ తీసుకొచ్చారు. అది ఓపెన్ చేయగానే కలర్ వేరియేషన్ చేంజ్ అవుతూ డిస్ప్లే అయితే రావట్లేదు. సరే చెక్ చేద్దామని ల్యాప్టాప్ కీబోర్డు కింద స్క్రూస్, బ్యాటరీ ఇంకా స్క్రూస్ అన్నీ ఓపెన్ చేసి ప్యానెల్ని అయితే పక్కకు పెట్టుకున్నాను. ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే 2 ర్యామ్స్ ఉన్నాయి. అవి క్లీన్గా చేసుకొని డస్ట్ ఏం లేకుండా కరెక్ట్గా అసైన్ చేసుకున్నాను. మళ్ళీ ప్యానెల్ని అయితే కరెక్ట్గా అసైన్ చేసుకొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఛార్జ్ పైన ఆన్ చేశాను. ల్యాప్టాప్ అయితే నార్మల్గా ఆన్ అవుతుంది. సరే అని షట్ డౌన్ చేసేసి మళ్ళీ సిడీ రామ్ స్ట్రిప్ స్క్రూస్ కరెక్ట్గా అన్నీ వేసేసుకొని కీబోర్డ్ని అయితే అటాచ్ చేశాను. బ్యాక్ సైడ్ స్క్రూస్ కూడా కంప్లీట్గా వేసేసుకొని సిడీ రామ్ ఇంకా బ్యాటరీ అన్నీ వేసుకొని ల్యాప్టాప్ ఆన్ చేయగానే మళ్ళీ సేమ్ పొజిషన్కి అయితే వచ్చింది. ఎందుకో డౌట్ వచ్చి కీబోర్డ్ని అయితే డిస్కనెక్ట్ చేశాను. నార్మల్గా అయితే ల్యాప్టాప్ ఆన్ అవుతుంది. కస్టమర్కి ఇన్ఫామ్ చేశాను. కస్టమర్ ఏమో నా దగ్గర ఎక్స్టర్నల్ కీబోర్డ్ ఉంది, మీరు నాకు డమ్మీలా క్రియేట్ చేసి ఇవ్వండి అని చెప్పారు. సరే అని చెప్పి ల్యాప్టాప్ని హ్యాండ్ ఓవర్ చేశాం. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.